రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆ జిల్లాలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, జనసేన నేతలు అత్తిగారి కృష్ణ, ఎల్లటూరి శ్రీనివాసరాజు, టీడీపీ నేత ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజంపేటను డిస్టిక్ హెడ్ క్వార్టర్ గా ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ భావనకు వినతి పత్రం సమర్పించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం బిందువుగా ఉన్న రాజంపేట జిల్లా కేంద్రానికి అన్ని విధాలుగా అర్హత ఉందని పట్టణ ప్రజలు తెలిపారు. రాజంపేటను హెడ్ క్వార్టర్ చేస్తే అన్నిటికీ అందుబాటులో ఉంటుందని, తద్వారా సేవలు పొందేందుకు సులభతరం అవుతుందంటున్నారు. రాజంపేట కాన్స్టిట్యున్సీ, రాజంపేట పార్లమెంట్, అన్నమయ్య ఏదైతే జన్మించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది, 108 ఫీట్ ఉంది. కానీ అన్నమయ్య పేరు అయితే రాయచోటి తరలించి డిస్టిక్ చేయడం చాలా దారుణం. కావున ఈరోజు జేఏసీ తరఫున ఈరోజు రాజంపేట కోడూరు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో, కృషితో అందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేశారు. కావున మేము సబ్ కలెక్టర్ గారికి, సీఎం గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి, అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ శ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్టిక్ చేయాలి సార్, బద్వేల్ని కలిపి రాజంపేట డిస్టిక్ చేయండి, ఇది రాజంపేట కోడూరు యొక్క ప్రజల యొక్క రిక్వెస్ట్ అని చెప్పి సార్ కూడా సమర్పించాము. రాజంపేట పార్లమెంట్ అయిన డిస్టిక్ ని తీసుకుపోయి లాస్ట్ గవర్నమెంట్ విధంగా ఈరోజు రాజంపేట కాన్స్టిట్యున్సీ, రాజంపేట పార్లమెంట్, అన్నమయ్య ఏదైతే జన్మించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది, 108 ఫీట్ ఉంది. కానీ అన్నమయ్య పేరు అయితే రాయచోటి తరలించి డిస్టిక్